హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం తిరుపతి వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో లెట్స్ గో. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. మా ట్రైన్ విజయవాడ వెళ్తాం. ఫస్ట్ ట్రైన్ అయితే ఎక్కేసాను. ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలు. ఆగద్దు ఇంకా అక్కడ. అలా ట్రైన్ కదిలింది. కాసేపు అలా కాకినాడకి బాగా చెప్తున్నాను. అలా మార్నింగ్ అలా లేవగానే క్లైమేట్, ఈ లోపల మన గోదావరి వచ్చేసింది. రాజమండ్రి వచ్చేసాం. గోదావరి వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో, బ్రిడ్జ్ మంచి. ఏదేమైనా మన గోదావరి అందమే. అండ్ విజయవాడ అయితే చేరుకున్నాం. అలా ఫ్రెష్ అయ్యి అమ్మవారి దర్శనం కోసం రెడీగా ఉన్నాం. దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అలా నడుచుకుంటూ. అండ్ నా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా ఫ్యామిలీ వెళ్ళారు దర్శనానికి. ఈ గ్యాప్లో నేను ఏం చేయాలో తెలియక అలా ఐస్ క్రీమ్ తింటున్నాను, ఫుల్ ఐస్. సరదాగా అలా కృష్ణాదేవి చూద్దామండి. నిజంగా దగ్గర నుంచి చూస్తే కృష్ణాదేవి చాలా బాగుంది. అండ్ తిరుపతికి మనం వెళ్ళాల్సిన సమయం వచ్చింది. మన ట్రైన్ కూడా వచ్చేసింది. అదేంటో ట్రైన్లో అలా కళ్ళు మూసాను, కళ్ళు తెరిచేలోపు తిరుపతి వచ్చేసింది. అదేంటో చలికాలం కదా, నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది. మార్నింగ్ లేకపోతే తిరుపతిలో ఉన్నాం. ఇది వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో తిరుమల. నేనైతే ఫ్రెష్ అయ్యి రెడీగా ఉన్నాను. మా ఫ్యామిలీ కూడా ఫ్రెష్ అయ్యి రెడీగా ఉన్నారు. ఫస్ట్ మేము దర్శనంకి ఇంకా టైం ఉందని చెప్పి కపిల తీర్థంకి వెళ్ళాం. అండ్ ఇక్కడ లోపల కొండపై నుంచి వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది రియల్గా చూసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఈ లోపల ఉన్న గుళ్ళు అన్నీ దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. తర్వాత టెంపుల్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మాకైతే ఒక జింక కనిపించింది. అది వాటర్ తాగడానికి వచ్చింది. చూడండి, మీకు కనిపిస్తుందా? చూపిస్తున్నానండి, అదిగోండి చూడండి. తర్వాత అలా మనం ఆ జింకతో ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాం. అండ్ తర్వాత మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. నిజంగా టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. లోపల శ్రీకృష్ణుని దర్శనం ఎంతో బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ తర్వాత మేము రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసి తర్వాత పద్మావతి అమ్మవారి ఆలయానికి విజిట్ చేయడానికి వెళ్ళాం. అండ్ పద్మావతి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసాం. చూడండి బయట ఎంత బాగుందో. దర్శనం అయితే చాలా బాగా జరిగింది పద్మావతి అమ్మవారి. ఓకే, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ తిరుపతి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. అండ్ దర్శనం అన్నీ చాలా బాగా జరిగాయి. తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. అలా వెళ్తూ చిన్న సెల్ఫీ వీడియో. ఫ్లైఓవర్ ఉంది కదా మనకు గరుడ వారది, అది దాని మీద వెళ్తున్నాం. చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇది. అండ్ రోజు అలాగే నైట్ కళ్ళు మూసాం, మార్నింగ్ కళ్ళు తెచ్చాం. ఎంతో టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది మార్నింగ్. చూడండి మార్నింగ్ వ్యూ పాయింట్ ఎంత బాగుందో తిరుమల తిరుపతి. నిజంగా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. మా దర్శనం ఈవినింగ్ కాబట్టి ఇంకా ఆలోచించకుండా గోవిందరాజుల స్వామి టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ గుడిలో అడుగు పెట్టగానే మన గజేంద్రుల దర్శనం అయితే జరిగింది. చూడండి ఎంత బాగుంది. అండ్ గోవిందరాజుల స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేము ఇంకా కొండపైకి ఎక్కడానికి ఒక టెంపో అయితే బుక్ చేసుకున్నాం. ఫ్యామిలీ కదా,
అందుకే ఇంకా టెంపో బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో మేమైతే కొండ ఎక్కేస్తున్నాం, చూడండి. ఇంకా ఎంట్రీలో చెకింగ్ అయ్యాక మనం డైరెక్ట్గా ఘాట్ ఎక్కేస్తాం. మన చెకింగ్ అయితే అయిపోయింది. తిరుమల ఘాట్ అయితే ఎక్కేస్తాం, కొండపైకి ఎక్కేస్తున్నాం మనం. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ప్రతి బస్సు మీద ఓం నమో వెంకటేశాయ అని రాసింది. అది చూడగానే ఎందుకో మీకు చూపించాలనిపించింది. సో అందుకే వీడియో తీసాను. ఇది ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా. ఇంకా అలా వెంకటాద్రి నిలయంకి వచ్చేసాం. దర్శనానికి ఇంకా టైం ఉందనుకొని ఇంకా అన్నదానం చేసేస్తాం. నిజంగా
దాల్ రైస్ ఎంత బాగుందంటే చాలా బాగుంది, సూపర్ అసలు. అండ్ దద్దోజనం అయితే చెప్పక్కర్లేదు అసలు, సూపర్ అసలు, చాలా బాగుంది టేస్ట్. నా కడుపు ఫుల్ అయిపోయింది, చాలా బాగుంది. అండ్ కాసేపట్లో ఈ తల ఉండదు, గుండె అయిపోతుంది నాకు. అండ్ గుండె అయితే అయిపోయింది నాకు. అండ్ అలా చిన్నగా ఒక వీడియో అయితే తీసుకున్నాను నడుస్తూ. అండ్ ఈ వ్యూ పాయింట్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అండ్ ఎక్కడితో మన వీడియో అయితే ఎండ్ అవుతుంది. వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు కళ్యాణ్ బాబు బ్లాగ్స్ ఫ్రెండ్స్. బాయ్.